మీ నాన్నగారి సినిమాలన్నింటిలో ప్రేమ అనేది ఇంటర్లింక్డ్గా ఉంది. ఎందుకంటే అభినందన కానీ నీరాజనం కానీ, అంటే మీ నాన్నగారు కూడా భగ్న ప్రేమికుడా ఏమన్నా? ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు ఉంటాయి కదా మనకి. అంటే నేను ఎప్పుడు అంటే మీ అమ్మగారు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లేట్ మ్యారేజ్. కాకపోతే మేము ఎప్పుడు అలాంటివి అడగలేదు. కానీ ఉంటాయి ఎవరికైనా కామన్ గా ఉంటాయి. మీ అమ్మగారి పేరు కవిత అండి. ఓకే, అక్కడ కూడా కవితే. మళ్ళీ కవిత పేరు తగ్గట్టుగా అందరు అనేవాళ్ళు, నారాయణ రెడ్డి గారు నువ్వు నీకు పాటలు పిచ్చి ఆ పేరుని కూడా కవితని తెచ్చుకున్న వైఫ్ గా. మరి మీ పేరు వెనకాల ఏమైనా కథ ఉందా? మీ పేరు భువన అని పెట్టారు. నాది 86లో నాన్నగారు షూటింగ్ అవుతున్నప్పుడు, అభినందన షూటింగ్ అవుతున్నప్పుడు చెన్నైలో భువనేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ ఉంది. అప్పుడు నేను పుట్టినరోజు అనుకోకుండా అక్కడ ఉన్నారు నాన్న. ఆ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుంటుంటే నేను పుట్టానని తెలిసింది. నేను అంటే ఇంకొక 15-20 డేస్ ముందు పుట్టేశాను. సో అనుకోకుండా అక్కడ నాన్న ఉన్నప్పుడు ఆ రోజు అక్కడ పుట్టాను కాబట్టి భువనేశ్వరి అని పెట్టారా? భువన అని పెట్టారు. భువనేశ్వరి కానీ భువన అని పిలుస్తారు. భువన అని పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారి వైఫ్ పేరు కూడా భువనేశ్వరి. భువనేశ్వరి అని అలా భువన అని పిలుస్తారు. మరి మీ సిస్టర్ పేరు? సారికాదేవి. ఈ నీరాజనం సినిమా నీ వదనం మెరిసే కమలం అన్న పాట కాశ్మీర్లో అయింది సాంగ్. అప్పుడు అక్కడ సారికాదేవి టెంపుల్ ఉండింది. అప్పుడు సారిక అమ్మవారు పెట్టారు. అది మొత్తానికి ఆయన దైవభక్తి బాగా ఎక్కువ. అవును, చాలా ఎక్కువ. అలా భువన సారిక. ఏ వయసులో అయింది మీ నాన్నగారు పెళ్లి? ఆయనకి 35 ఉంటుందా? కాదు సార్, 48 ఉంటాయి. 48 అప్పుడు ఎందుకు లేట్ అయింది ఏమన్నా తెలుసా? నాన్నగారు మ్యారేజ్ అంటే ఒకటి అనేవారు అందరూ ఏంటంటే, మా మా తాతగారు పోయాక మా నాన్నగారు ఒకరే మా తాత వాళ్ళకి, మా నాయనమ్మ తాతకి. సో మా నాన్నగారు కొన్ని ఇన్సిడెంట్స్ దగ్గర చుట్టాలలో చూడడం వల్ల అత్తగారికి కోడలికి గొడవలు ఇవన్నీ అంటే మా నాయనమ్మ అలాంటివి ఫేస్ చేద్దాం అనుకున్నారు. సో అందుకని చేసుకోలేదు. ఏ రోజు 84లో మా నాయనమ్మ పోయారు. మాకు ఈ కర్మ పెడతారు కదా, పెట్టినప్పుడు ఆ కాకి అన్నం ముట్టుకోలేదు. ముట్టుకోకపోతే తీరా డైరీలో పెళ్లి చేసుకోవాలి, ఇంటివాడు అవ్వాలని ఉంది. అప్పుడు అనుకున్నారు, అలా చేసుకోవాల్సి వచ్చింది. ఆర్వి ఏంటి? రాయవరపు వెంకట రమణమూర్తి. ఆయన జీవితం ఒక సినిమాలాగా ఉంది. అవునండి, ఆయనది నిజంగా ఒక సినిమా చేయొచ్చు. అదే బయోపిక్ చేయొచ్చు. చాలా ఉన్నాయి మలుపులు. ఆయన జీవితంలో మలుపులు అనేవి చాలా ఉన్నాయి, ఛాలెంజెస్. ఎందుకంటే ఆయన బాంబే వెళ్ళటం కానీ, తమిళ ఇండస్ట్రీకి వెళ్ళటం కానీ, తర్వాత చెన్నై, హైదరాబాద్, తర్వాత సినిమాల తర్వాత ఎలా ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడాలి, ఆ కష్టాలన్నీ పడ్డారు. అదే ఆయన పడ్డా ఇక్కడతో ఆగుదాం అనుకోరు. అదే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం ఏంటి అప్పుడు ఆయనకి? నాన్నకి లివర్ సిరోసిస్. అంటే ఈ మంచు కురిసే వేళలో కొడైకెనాల్లో షూటింగ్ అవుతున్నప్పుడు లివర్ అది బాగా ఆస్తమా వచ్చింది. ఆస్తమా వస్తే ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చారు, ఇంజెక్షన్ ఇస్తే కానీ తగ్గలేదు. అది వెంటనే మా తాతగారికి లివర్ సిరోసిస్ ఉంది, అది హెరిడిటరీ కావచ్చు, నాకు తెలియదు అన్నారు. సో లివర్ సిరోసిస్ గా మారింది. మా చెల్లెలు లివర్ ఇచ్చింది. అట్లాగా మా చెల్లెలు లివర్ ఇచ్చింది. దాని మీద 2 years ఉన్నారు. ఈ సినిమా టైంలోనే మళ్ళీ ప్రసాద్ ల్యాబ్లో డబ్బింగ్ అవుతుండగా జారి పడ్డారు, తలకు దెబ్బ తాకింది. ఒక 15 days హాస్పిటల్లో ఉంది. అప్పుడు ఎంత ఏజ్ ఆయనకి? 75. అప్పటికి 75-76 అలా పడ్డారు.